కేంద్ర బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం విచారకరమని సిపిఐ విమర్శించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు విశాఖ రైల్వే స్టేషన్ వద్ద నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడరాజు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్యాయం చేసేదిలా ఉందని ఆరోపించారు. అమరావతికి 15,000 కోట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తారో చెప్పకపోవడం విచారకరం అన్నారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ గురించి కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారత పార్లమెంట్ లో 47.65 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని గొప్పగా చెప్పారు. ఇందులో 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ రెండో పక్క 1000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ అభివృద్ధికి కేటాయిస్తున్నాం అన్నారు. చాలా సంతోషం. ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ గా మీరు గుర్తించినటువంటి ప్రాజెక్ట్ ఉంది. వీటికి నిధులు ఏమి ఇస్తాం, ఎప్పుడు ప్రారంభిస్తాం, రైల్వే జోన్ ఎప్పుడు విధి విధానాలు రూపొందించి స్వయంగా ప్రధానమంత్రి గారు 2019 ఎన్నికల ప్రచార సభలో ఇదే రైల్వే గ్రౌండ్ లో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారు. ₹1 కూడా నిధులు ఇచ్చి ఎప్పటి నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభిస్తారో, అవి కార్యకలాపాలు ప్రారంభిస్తారో ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పలేదు. రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శైలిలో కలపమని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటు పరం కాకుండా చూడాలని వారు నిరసన చేస్తున్నారు. దాని మీద ఏ ఒక్క ప్రకటన చేయకపోవడం మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది భావిస్తూ తక్షణమే రేపు అదనపు ప్రాజెక్టుల కేటాయింపుల్లో కానీ పోలవరానికి సక్రమైన నిధులు కేటాయించాలా, రైల్వే జోన్కి డబ్బులు కేటాయించి ఎప్పటి నుండి పనులు విధి విధానాలు రూపొందించి కార్యకలాపాలు ప్రారంభిస్తారో చెప్పాలని విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.